ఇప్పుడే మన సంగతి దీనబంధు గారితో చెప్పేస్తాను. నువ్వు చెప్పేస్తావు సరే, కానీ ఏమిటి నీ అనుమానం? మా నాన్న దీనబంధు గారు చాలా థిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సే కాదు, సారా వ్యాపారంలో మా నాన్నతో పార్ట్నర్ కూడా. చిచి, దీనబంధు గారు ఏమిటి, సారా వ్యాపారం ఏమిటి? నీకేమన్నా మతిపోయిందా? నీ నమ్మకం నీది. చూడు, దీనబంధు గారంటే నిజంగా దేవుడు. మీ నాన్న అడ్డుపడినా ఆయన నిలబడి మన పెళ్లి జరిపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మా హాస్టల్లో పిల్లలందరికో పెద్ద పెద్ద సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి ఫారిన్ పంపించారు కూడా. ఆయన కులాలు మతాలు కట్నాలంటే అస్సలు గిట్టదు తెలుసా? ఓకే ఓకే, అయితే రేపు సాయంకాలం. ఓకే బాయ్. రాజా, మల్లె పువ్వులు. ఓఎస్, బుట్టి తీసుకొస్తాను. బాయ్ బాయ్. టాటా, బాయ్ బాయ్. అట్టగేరా, అట్టగే. దీనబంధు ఎందుకు, నేనే జరిపిస్తాను మీ పెళ్లి. ఇంకో అరగంటలో ఇంటికి వస్తాను. నేను వచ్చే తల్లికి నువ్వు కోట్లో ఇంట్లో ఉండాలి, తెలిసిందా? ఎల్లు ఎల్రా అంటే. దేశం వర్దిల్లాలి, దేశం వర్దిల్లాలి. అబ్బా అబ్బా, ఎన్నాళ్ళకన్నావా ఆ మాట? ఇంతవరకు ఏమో గాని ఇక మీద మాత్రం దేశం ఖచ్చితంగా వర్తిల్లుతుంది. ఆ మాట నేనే ఇంతవరకు వచ్చింది ఎవ్వరు. ఊదకండయ్యా, ఊదకండి. అసలు పాయింట్గా వస్తానా. నువ్వు వెళ్ళి మన ఆటల్లో ఉందే భవాని అనే పిల్ల, దాని తెలుసుగా చెప్తాను. నీ మీద ఎంత నమ్మకమయ్యా, నువ్వు దేవుళ్ళు అంటాడు అని. ఆ నమ్మకంతోనే కదా అది నిన్ను ఆటలాడుతుంది. ఏం కథ ఏమిటయ్యా, అసలు విషయం ఏమిటో చెప్పు. రాని చెప్తాను. నమస్కారం అండి. రామ్మరా. ఏమ్మా భవాని, కులాసాగా ఉన్నావా? నీకు ఆస్తి ఎంత ఉంది? నా ఆస్తితో మీకేం పనండి? నా కాబోయే కోడలు కదా, తెలుసుకోవద్దు. ఆస్తి ఉన్న వాళ్ళెవరూ ఈ హాస్టల్లో ఉండరు, ఉండవలసిన అవసరం లేదు. అది ఆస్తి ఉన్నోళ్ళు ఈ ఆటల్లో ఉండరు. ఆస్తి లేనోళ్ళు ఈ సింహాచలం ఇంట్లో అడుగు ఎట్టడానికి ఇల్లేదు. మీ ఇంటి సంగతి నాకు తెలియదు. ఆహా, తెలియకే ఇన్నాళ్ళు మా రాజా వెనకాల స్కూటర్కి ఊరంతా తిరిగావన్నమాట. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నాను. ఈ దీనబంధు దేవుడని, నేను కాదన్నా మీ పెళ్లి జరిపిస్తాడనేగా నీ నమ్మకం. పాపం, ఈ దేవుడే కాదు అసలు దేవుడే దిగొచ్చినా మీ పెళ్లి కళ్ళలో కూడా జరగరు పని. నేను అసలు ఇట్లాంటి విషయాల్లో మా చెడ్డ మనిషిని. గేమా గేమో అన్నామంటే నలిపారెత్తను, తెలిసిందా? ఇదిగో దీనబంధు, నువ్వు ఈ పిల్ల గట్టిగా బుద్ధి చెప్పు, అదుపులో ఎట్టు. ఇంకోసారి మా వాడితో కనబడినా మాట్లాడినా నువ్వే మాత్రం వాళ్ళకి సపోర్టర్ గా ఉన్నావని తెలిసినా మన వ్యాపారం వ్యవహారం అంతా రచ్చకెక్కాల్సి వస్తుంది. రేపు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి, గుర్తెట్టుకో. కొత్త అతను చెప్పింది అర్థమైందమ్మా నీకు? అయింది. కానీ మా పాలిట దేవుడని, మమ్మల్ని ఉద్ధరించడానికి జీవితం అంకితం చేసుకున్నారని, కులాలకు మతాలకు అతీతులని, కట్నాలను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారని నమ్మిన మీరు దీనబంధు గారు మౌనంగా ఉండటమే నాకు అర్థం కాలేదు. అది నీకు ఇప్పుడు అర్థం కాదులే. లేదు, ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఇప్పటిదాకా మీరు మా ప్రేమను అంగీకరిస్తారని, మా పెళ్లి జరిపిస్తారని ఎంతో ఆశతో నమ్మకంతో ఉన్నాను. అర్థం లేని ఆశల్ని, మనిషికి మించిన నమ్మకాన్ని నెరవేర్చడానికి కాదు నేను ఇక్కడ ఉంది. ప్రేమించడానికి అర్హతలేమిటి సార్? మనిషికి మించినప్పుడే కాదు సార్ దేవుణ్ణి నమ్మేది. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుడు అనుకున్నాను, కాదని ఇప్పుడే తెలిసింది. రాజా చెప్పిందే నిజం. ఏం చెప్పాడు నీ రాజా? మీకు రాజకీయాలు ఒక వ్యాపారం అని, సారా మరో వ్యాపారం అని. అది గడప దాటకుండా గట్టి బందోబస్తే, అవసరమైతే దాని కాళ్ళు చేతులు కట్టేసి మన గదిలో పడే. వెళ్ళాం. హలో, భవాని రాలేదా? రాలేదు. ఈ చీటి మీకు ఇవ్వమంది. థ్యాంక్ యూ. ప్రియమైన రాజాకి, నేను జైల్లో ఉన్నాను, నువ్వు తప్పించలేవు. నాకు తెలుసు నువ్వు పిరికేవాడివి. భవాని, పిరికి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. పిరికి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. అందమైన మల్లె పువ్వుల్ని అలా ఎందుకు తుంచేస్తున్నావు? జీవితాన్ని తుంచేసుకోవాలని. అంత పిరికివాడివా నువ్వు? పిరికివాడు
అందరూ ఇదే మాట. ఇంకెవరున్నారు? భావనే కూడా ఇదే మాట అండి. పిరికి వాళ్ళు ప్రేమించకూడదట, అసలు బ్రతకనే కూడదట. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. ఏమన్నా? చచ్చిపోతావా? ఎందుకు సార్ నన్ను కొట్టారు? నా ఇష్టం, నేను కొడతాను. ఇంకా మాట్లాడితే చంపుతాను. కొడతావా? ఉమ్, చంపుతావా? ఉమ్. నన్ను కొట్టడానికి నువ్వెవరు? ఏది కొట్టు కొట్టు. కొడితే ఏం చేస్తావు? శభాష్ శభాష్ మై బాయ్, కంగ్రాచులేషన్స్. నీలో ఉన్న పిరికివాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎదురు తిరగలవు. అదే నాకు కావాల్సింది. అందుకే నేను నిన్ను కొట్టాను. ఇప్పుడు చెప్పు, నువ్వు చచ్చిపోతావా? లేదు సార్, చావును. ఇక చంపినా చావును. గుడ్, వెరీ గుడ్. సార్ జస్ట్ మినిట్. సార్, మీరు నాకు కొత్త జన్మనిచ్చారు. ఈ పూలు తీసుకోండి సార్. ప్రియురాల కోసం తెచ్చాను, దేవుడికి ఇస్తున్నాను. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు నీ కదా, ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అబ్బో, పూలరంగుడైనట్టున్నారే. ఎవరు? నేనా? మరి ఆ మల్లెపూలు? ఓ, ఇవా ఒక ప్రియుడు తన ప్రియురాల కోసం తెచ్చినవి. తీసుకో. అడుగులో అడుగేసి నడిచి రమ్మనే నమ్మ, అడుగులో అడుగేసి నడిచి రమ్మనే నమ్మ. ఇన్నాళ్ళున్నా ఈ పూరి గుడిసే కన్నీళ్ళెత్తింది, కన్నీళ్ళెత్తింది. ఇన్నాళ్ళున్నా ఈ పూరి గుడిసే కన్నీళ్ళెత్తింది, కన్నీళ్ళెత్తింది. భూమి
కనీసం నూరేళ్ల పంటకు రమ్మని పిలిచింది, రమ్మని పిలిచింది, రమ్మని పిలిచింది. చంద్రం, నీకేమన్నా మతిపోయిందా? నేనేమిటి ఎన్నికల్లో నిలబడటం ఏమిటి? ఏమ్మా, నిలబడిన వాళ్ళకి ఏమన్నా కొమ్ములున్నాయా? నాయనా చంద్రం, ఈనాడు రాజకీయాలు ఒక వ్యాపారం. గొప్ప వ్యాపారం బాబు గారు. లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి గెలిస్తే దాని తర్వాత నా సారంగా దానికి 10 ఇంతలు రాబడి. మనకు ఆ పెట్టుబడి లేదు.